మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులందరికీ, కొన్న లక్షల వేలాది మంది కూర్చున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నిజంగా ఒక్కసారి చేతులెట్టి దండం పెట్టి మచ్చా. నిజంగా ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? చిన్నప్పటి నుంచి సూపర్ గుడ్ అనే ఆ పదం చూసి పెరిగామండి. మా మధ్య నేను అలాగే చాలామంది యాక్టర్స్. సో అలాంటిది ఆ బ్యానర్లో ఈరోజు మేము యాక్ట్ చేస్తాము, ఇంత మంచి అవకాశం వస్తుందని మేమైతే కల్లో కూడా ఊహించుకోలేదండి. సో ఈ అదృష్టం వచ్చినందుకు, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా ఆర్బి చౌదరి గారు ప్రొడ్యూసర్ గారికి, అలాగే మా ద గ్రేట్ ఇండియన్ డైరెక్టర్ ఆగస్ట్ 9th ఒక డైరెక్టర్ గురించి పొగడడం తప్పు కాదు మధ్య. ఇప్పుడు అలా సైలెంట్గా క్యాప్ పెట్టుకొని ఏమి అంటే అసలు ఈ సినిమాకి నాకు ఏమి సంబంధం లేదు బాబు, ఈ సినిమా తీయలేదు, నాకేటి సంబంధం లేదంటే మౌనంగా కూకున్నాడు కదండి ఈయన విజృంభణేటో ఆగస్ట్ 9th చూస్తారండి అందరూ. గురుగారు ఓకేనా? అంతా మీదయ్యా. అది అంత అద్భుతంగా తీశాడండి సినిమా. మేము ఒక 40 రోజులు 30 రోజులు చేసాం ఈ సినిమాలో. కామెడీగా అండ్ హర్రర్గా, ఇందులో యాక్షన్ సీన్స్ ఉన్నాయి, డ్యాన్సులు ఉన్నాయి. ఇక మా డాన్స్ మాస్టర్ గారు ఇక్కడే ఉన్నారు. మాస్టర్ గారు 2 సాంగ్స్, మీరు నెక్స్ట్ మన ఇంకా మాస్టర్ శ్యామ్ గారు చాలా బాగా చేశారు. కొరియోగ్రాఫ్ చాలా బాగా మా సప్తగిరి గారితో డ్యాన్స్ వేయించారు. నిజంగా చాలా అద్భుతంగా మా అందరితో కూడా వేయించారు. అలాగే ఫైట్ మాస్టర్ కూడా, ఫైట్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఒక కమర్షియల్ సినిమాకి ఏం కావాలి అన్నీ ఉన్నాయండి. ఇది ఓన్లీ హర్రర్ కంటెంట్ జోనర్లో వచ్చిన కామెడీ సినిమా కాదండి. ఇందులో యాక్షన్ ఉంది, డ్రామా ఉంది, ఎమోషన్ ఉంది, పిల్లలకి కావలసిన కొన్ని సీన్స్ ఉన్నాయి, అలాగే డ్యాన్సులు ఉన్నాయి. కామెడీ అంటే ఇక అందరికీ తెలిసిందే. ఇక హర్రర్ కొత్తదనంగా చూపించారు మా డైరెక్టర్ గారు నిజంగా. సో అలాగే మా కెమెరామ్యాన్ గారు ఇక్కడే ఉన్నారు, మహానుభావుడు. కూకోండి అన్న, మీరు కూకోండి. ఈయన విజృంభణ కూడా రేపు 9th చూస్తారు అందరూ. ప్రేక్షక దేవుళ్ళు దయచేసి 2 చేతులు గట్టిగా పట్టుకొని మీరు వెయిట్ చేయండి. 9th రిలీజ్ అవుతుంది. థియేటర్లో పంచులు అయిపోతారు ప్రేక్షకులు. ఇంకా సినిమాని చూసి అరుపులు మామూలుగా భయం అని పెట్టాడు ఆల్రెడీ మా వాడు. రామ్ గోపాల్ వర్మ గారి సినిమాల నుంచి చూస్తున్నాం భయం అంటే ఏంటో, హర్రర్ సినిమాలు చాలా. అందుకే భయంతో ముగించాను నేను. అంటే రిలీజ్ ముందు ఒక ప్రెస్ మీట్ ఉందిగా మనకి, దానికి కొంచెం వదులుతున్నాను, నేను ఉంచుతున్నాను. మొత్తం ఇప్పుడే చెప్పేస్తే బాగోదు, అంత భయం ఉందండి. అంటే భయం అంటే మీరు భయపడిపోయి భయభ్రాంతుడికి గురైపోయి అంత భయం కాదండి. ఇక ఆ రేంజ్లో ఉంటుంది. అవునా? మాట్లాడినవ్వు అసలు ఏదో ఉంది మాట్లాడదామని మా వాడు మాట్లాడినట్లే. సరే రిలీజ్ ముందు కలుసుకుందామండి, లేదా సక్సెస్ మీట్లో కలుసుకుందాం గురుగారు. మరి రాసేవ్వండి, స్క్రిప్ట్ రాసేవ్వండి. మాట్లాడినట్టు మీరేం మాట్లాడరు. అలాగే మా చిన్ని చరణ్ గారు మ్యూజిక్ చాలా బాగా చేశారు. అలాగే ముఖ్యంగా మర్చిపోయానండి, ఈవిడ పేరు హీరోయిన్ పేరు ఏంటండి మీది? మాలవిక సతీ. అంటే పేర్లతో కాదు, హీరోయిన్ అనేది మాకు ఉంటుంది. మా సప్తగిరి గారికి జంటగా చేసింది సినిమా. చాలా ముచ్చటైన జంట వీళ్ళిద్దరిది, చాలా అరుదైన జంట వీళ్ళిద్దరిది. ఒకసారి క్లాప్స్ మా మధ్యకున్న హీరోయిన్కి. నిజంగా ఏమి తప్పే ఉంది. ఎస్, ఆల్ ది బెస్ట్ అండి మీకు. ఈ అమ్మాయి అంటే మా సప్తగిరికే కాదు, టోటల్గా టీం అందరికీ హీరోయిన్గా చేసింది. అందరికీ అంటే ఒక పాంచాలిలాగా, ఎలాగా ఒక పంచభద్రక పాంచాలిలాగా పాండవులకి 5గురికి ఎలాగో అలాగే మా 5గురికి అమ్మాయి హీరోయిన్గా చేసింది. బట్ అందులో ఎవరికి దక్కుద్ది ఏంటి అనేది మీరు సినిమాలో చూడాల్సిన అవసరం అది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్